హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బాగీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ పాయా సూప్. సో ఇది చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసేయండి. ముందుగా పాయాని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ని విజిల్కి ఇచ్చేసేయండి. నేనైతే ఒక 7 to 8 విజిల్స్ పెట్టాను, బికాజ్ అవి కొంచెం సాఫ్ట్గా టెండర్గా అవ్వడానికి. ఆ తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆనియన్స్ మంచిగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీకి బ్రౌన్ ఆనియన్సే మెయిన్ టేస్ట్ని యాడ్ చేస్తాయి యాక్చువల్లీ. సో మీరు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్లో వేసిన మటన్ విజిల్ ఇచ్చేసింది. ఆ తర్వాత మటన్ని పక్కకు పెట్టేసుకోండి. దానికంటే ముందు ఒక ప్యాన్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి 2 కూడా వేసి కొంచెం సాటే చేసుకోండి. కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు సాట్ చేసుకొని ఆ తర్వాత అవన్నీ తీసుకొని మిక్సీలో వేసుకోండి. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. అది మంచిగా ఫైన్గా మిక్సీ పట్టండి. ఒకవేళ బరకగా అనిపిస్తే మీరు ఒక స్పూన్ వాటర్ వేయండి. తర్వాత మనం ఏదైతే కుక్కర్లో మటన్ని విజిల్కి ఇచ్చామో అదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయండి. తర్వాత కొన్ని గరం మసాలాలు వేయండి. నేనైతే చెక్క, లవంగ, మిరియాలు వేసాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత పసుపు ఇవి 2 వేసేసి తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదే పేస్ట్ని తీసుకెళ్ళి ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేంతసేపు కొంచెం హై ఫ్లేమ్లోనే సాటే చేయండి. ఆ సాటే చేయగానే పైన కొంచెం ఇట్లా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. అప్పుడు బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేయండి. ఆ తర్వాత ఒక చిటికెడంత మిరియాల పొడి కూడా వేయండి. ఆ తర్వాత గరం మసాలా, కొంచెం అంత సాల్ట్ వేసి ఇక్కడే మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలని ఏదైనా చేయాలని ఇక్కడే మనం స్టీమ్ చేసుకున్న మటన్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి కొంచెం అంత ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లోనే చేయండి ఇది కూడా. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి మళ్ళీ హై ఫ్లేమ్లోనే మిక్స్ చేయండి. ఆ తర్వాత మీకు సూప్ ఎంత కావాలో దాన్ని బట్టి సూప్ వాటర్ వేసేసుకోండి. కానీ ఇక్కడ ఒకటి చిన్న క్లిప్ మిస్ అయింది. ఒక స్పూన్ అంత కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని అది కూడా మిక్స్ చేయండి. అప్పుడు మనకి కొంచెం థిక్ గ్రేవీ లాగా థిక్గా ఫామ్ అవుతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే యమ్మీ టేస్టీ పాయా. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి.